నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. 30 వార్డులకు 60 పోలింగ్ కేంద్రాలు. మండపేటలో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ నేత వేణుగోపాలరాయుడు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి. రామచంద్రపురం పోలీసుల కవాతులో డీఎస్పీ బాలచంద్రారెడ్డి. పేదలకు వరం డిఎన్ఆర్ ట్రస్ట్ వైద్య సేవలు. ఏడిద వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో సర్పంచ్ ఆశీర్వాదం. ఇక వార్తల వివరాలు చూద్దాం. మండపేట మున్సిపాలిటీలో బుధవారం జరిగే పోలింగ్ కు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మెటీరియల్ ను మున్సిపల్ కార్యాలయం వద్ద అందజేశారు. దాంతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ విధులు నిర్వహించే పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు పోలింగ్ మెటీరియల్ కార్యాలయంలో కమిషనర్ టి రామ్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 30 వార్డులకు 60 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 47,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు. పోలింగ్ కు 300 మంది సిబ్బందిని నియమించామన్నారు. అలాగే మరో 60 మంది రిజర్వ్ చేసినట్లు తెలిపారు. వీరు కాకుండా మరో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సంఘంలో ఉన్న మొత్తం 30 వార్డులకు గానీ 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. 60 పోలింగ్ స్టేషన్లకి సంబంధించి 300 మంది పోలింగ్ స్టాఫ్ని, అలాగే 60 మంది రిజర్వ్ స్టాఫ్ని కూడా నియమించడం జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు కూడా వచ్చి ఉన్నారు. రేపు ఈ 60 పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీళ్ళంతా పోలింగ్ స్టేషన్కి ఇవాళ ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవుతారు. రేపు ఎలక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ పోలింగ్ స్టేషన్లో వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. రేపు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎలక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుందండి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇవాళ పోలింగ్ సంబంధించి రేపు పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అదే రీతిలో రామచంద్రపురంలో కూడా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు విమర్శించారు. రామచంద్రపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. యథారాజా తదా ప్రజ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చేస్తున్నారో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అదేవిధంగా రామచంద్రపురంలో జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాయుడు భాస్కర్రావు, పెంకే సాంబశివరావు, గరికపాటి సూర్యనారాయణ, చింతపల్లి వీరభద్రరాజు, బత్తుల శ్రీనివాస్, కడియాల రాఘవన్న, జన్నుకోటి భాస్కర్రావు, శ్రీరెడ్డి సత్యబాబు, సలాది సాయిబాబా, చిల్డ్రన్ వీర్రాజు చౌదరి, పింకే అప్పారావు నాయకులు పాల్గొన్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీలోని 9 డివిజన్స్ లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక పొలిటికల్ అనైతికల్ సినారియో ఉందో అదేవిధంగా రామచంద్రపురంలో కూడా ఉంది. యథారాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నాడో ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలని అదేవిధంగా రామచంద్రపురంలో కూడా జరిగింది. అయితే అనేక ఒత్తిళ్లను తట్టుకుని ప్రలోభాల్ని లొంగకుండా సంవత్సర కాలం క్రితం ఎవరైతే నామినేషన్స్ వేశారో వారిలో చాలామంది జారిపోగా తెలుగుదేశానికి మేమున్నామని చెప్పి 9 వార్డుల్లో మా అభ్యర్థులు ముందుకు రావడం చాలా అభినందనదగ్గ విషయం. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరైతే నాయకులు ఉన్నారో స్థానిక నాయకులు వారందరూ కూడా అండగా నిలబడి వెన్నుదన్నులు ఇచ్చి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అదేవిధంగా అధికారపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజు వరకు కూడా ప్రచారంలో ముందంజలో ఉండడం జరిగింది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము పోటీ చేసినటువంటి 9 వార్డుల్లోని 8 వార్డులు ఖచ్చితంగా నెగ్గుతాం. అవకాశం ఉండి భగవంతుడు మేలు చేస్తే భావస్వారూప్యత ఉన్నటువంటి
వ్యక్తులతో మేము కూటమిగా వీలైతే రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా మేము చేపట్టగలమని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇవాళ మంచికి చెడుకి, సమర్థతకి అసమర్థతకి, న్యాయానికి అన్యాయానికి పోటీ జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గుర్తించారు. రామచంద్రపురం ప్రజలు చాలా విజ్ఞులు, విద్యుత కలిగిన వారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గడిచిన 3.5 దశాబ్దాలుగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉంది. మధ్యలో ఒక 2-3 సార్లు మినహాయిస్తే తెలుగుదేశం బావుట ఎప్పుడు కూడా ఇక్కడ ఎగురుతూ ఉంది. ఈవేళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము కనుక 28 వార్డుల్లో కనుక పోటీలో ఉండేటటువంటి పరిస్థితి కనుక ఉండుంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం మాది అని చెప్పి డంగా బజాయించి చెప్పగలిగేంత స్థాయిలో ఈవేళ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలను అణిచివేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని తొందరలో తొక్కుతూ ఉంది. ఎవరైతే వారి వందభాగతులు, వారి తాబేదారులు, వారి అనుచర వర్గం ఉందో వారిని పోషించుకోవడానికి. బుధవారం పురపాలక సంఘాలకు పోలింగ్ జరగడంతో సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్నటి వరకు రణగణధ్వనులతో ఇచ్చిన ప్రచారాలు నిలిచిపోవడంతో రామచంద్రపురం పట్టణం సైలెంట్ గా మారింది. ఓటర్లకు చీటీల పంపిణీలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిమగ్నమై ఉన్నారు. రామచంద్రపురంలో 10 వార్డులు ఏకగ్రీవం కాగా 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తరపున మంత్రి వేణుగోపాల్, జనసేన పార్టీ తరపున పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, టీడీపీ పార్టీ తరపున ఎర్ర వేణుగోపాలరాయుడు, వైఎస్ఆర్సీపీ తరపున స్థానిక నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని ప్రతి పౌరుడు ప్రభుత్వం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని స్వచ్ఛమైన నాయకులను, ప్రజాప్రతినిధులను ఎన్నుకుని సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రామచంద్రపురం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాజగోపాల్ సెంటర్ మీదుగా పట్టణంలో 2వ వార్డు స్టిల్వెల్ పేట వరకు రామచంద్రపురం డివిజనల్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్నంలో 29 వార్డులకు గాను 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 18 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని, బుధవారం ఉదయం 6:30 గంటల నుండి ఎన్నికలు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ విజయశంకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2021 మున్సిపల్ ఎలక్షన్స్ మార్చి 10వ తేదీన జరగడం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో టోటల్ 28 వార్డ్స్కి గాను 10 వార్డ్స్ ఆల్రెడీ యునానిమస్ అయిపోయినాయి. మిగిలిన 18 వార్డ్స్లో 14 లొకేషన్స్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు వచ్చిన ఫోర్స్ మాకు దాదాపు 100 మంది ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలకు ఒక రకమైన భరోసా కల్పించడానికి. అంటే మీ ఓటు హక్కును మీకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసుకోండి, మేము మీకు రక్షణగా కల్పిస్తామని పోలీసు తరపున మేము అందరికీ భరోసా కల్పించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉండే దాదాపు అన్ని వార్డ్స్ ఇప్పుడు కవర్ చేయడం జరిగింది.
కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే 10వ తేదీన మీరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనే దానికి చాలా విలువ ఉంది. ఈ ఓటు హక్కు ద్వారానే మీకు కావాల్సిన అభ్యర్థిని మీరు మీ వార్డు మెంబర్గా ఎలక్ట్ చేసుకోవచ్చు. ఈ మామూలు ఎమ్మెల్యే ఎంపీ కన్నా ఇది చాలా విలువైంది. ఎందుకంటే లోకల్ గవర్నెన్స్ అంటే స్థానిక ప్రభుత్వంతో మీకు ఏ పనులైనా ఈజీగా చేయించుకోవడానికి అవకాశం ఉండేది ఇది. కాబట్టి ఇంకోసారి పోలీస్ తరఫున మేము మీకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాం. మీ ఓటు హక్కును మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎలక్షన్ వచ్చేసి మార్చి 10వ తేదీ అంటే ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సింగదాసు శివశంకర్రావు పుష్పావతి దంపతులు సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసే 2.5 కేజీల వెండితో పంచపాత్రలు పెట్టుకునే పీటకు వెండి తాపడం చేయించి అందజేశారు. వీరిని దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది అభినందించి శ్రీ స్వామివారి చిత్రపటం ఇచ్చి సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికి చాటుకోవడమే కాకుండా పలు రంగాలను శాసించే స్థాయికి చేరుకున్నారని సామాజికవేత్త బండి రాధమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని తన కార్యాలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధమ్మ మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ, ఆమె ఆకాశంలో సగం, అధికారంలో భాగం, అన్నింటా విజయకేతనం ఎగురవేస్తున్న మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు పున్నం సత్యవతి, బొరుసు రత్నకుమారి, ఉమామహేశ్వరి, సత్యవేణి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేడు మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించుతున్నప్పటికీ రాజకీయ రంగంలో వారు సరి అయిన స్థానాన్ని సంపాదించలేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ నేడు పార్లమెంట్లో మన రాజకీయ నాయకులు ఎవ్వరికీ మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని కానీ మహిళలకి రాజకీయాల్లో స్థానం కల్పించాలనే ఆలోచన కానీ రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం కింద నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మహిళలు తమ స్థానం కోసం తామే పోరాడాలని, అవసరమైతే ఎటువంటి ఏ విధంగా ముందుకు రావడానికైనా సిద్ధంగా ఉండాలని నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలు తమ స్థానం సమాజంలో ఏ విధంగా ఉంది అని ఆలోచించుకునే ముందే తమ ఆరోగ్యం పైన కానీ తమ సమస్యల పైన కానీ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ సమాజంలో తమ పాత్రను సరిదిద్దుకుంటూ పిల్లల్ని పెంచడంలో కానీ పిల్లల భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో కానీ ముఖ్య పాత్ర వహించాలని, తమ స్థానం చరిత్రలో నిలిచిపోయేలా ప్రతి మహిళ కృషి చేయాలని నేను మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవం మీసాల వెంకన్న కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. యానాం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల నిర్వహణపై ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ మాట్లాడుతూ ఈ నెల 14 నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఉత్సవదారుల ఆధ్వర్యంలో రోజుకో వాహనంపై స్వామివారు వాహన సేవలు, ఈ నెల 27న స్వామివారి రథయాత్ర జరుగుతుందని, కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ అధ్యక్షుడైన కాపగంటి ఉమాశంకర్ని నేను ఈ రోజున మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. యానంలో మీసాల వెంకన్నగా పేరుగాంచిన యానం భూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరుగుతాయి. అత్యంత ఘనంగా జరుగుతాయి. యానం వెంకటేశ్వర ఉత్సవాలకి యానం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో ఇంకా ఘనంగా జరిగి ఇప్పుడు ఆలయ నిర్మాణం కారణంగా మరియు కరోనా నిబంధనల ప్రకారం ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు జరిగే కళ్యాణ ఉత్సవాలని గవర్నమెంట్ వారి రూల్స్కి అనుగుణంగా చేయాలని చెప్పేసి ఈరోజు ఉత్సవదారుల సమక్షంలో, అర్చకుల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. వాటిని అనుసరించి ఈ సంవత్సరం కూడా ఆలయ నిర్మాణంలో ఉన్న కారణం కానీ వేరే ఇతర కారణాలు అయితే ఉత్సవాలకి స్వామివారి యొక్క కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండా ఘనంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అలాగే 25వ తారీఖు జరిగే కళ్యాణోత్సవాలు, 27వ తారీఖు జరిగే రథయాత్రలోని
మన భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు ఘనంగా జరిపించడానికి సహకరించాలని చెప్పి యానం దేవస్థానం కమిటీ తరఫున కోరుతున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమర్ శర్మ పేర్కొన్నారు. ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల్లో 10 ఎక్సైజ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, మద్యం, నగదు, విలువైన గిఫ్ట్లు తరలిస్తే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 3 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ సమావేశాలకు తప్పనిసరిగా ఎన్నికల కమిషనర్ అనుమతి తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. గోదావరిలో గస్తీకి పీటీడీసీ బోట్లను ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ను కలుసుకోనున్నట్లు తెలిపారు. 6th of February schedule of elections for Puducherry Legislative Assembly were declared, and immediately Model Code of Conduct came into force. So after almost 10 days of enforcement of Model Code of Conduct through our media friends, we wanted to bring to notice of the public kind of preparedness which election department has done in Yanam, and the kind of activities, enforcement activities which we have undertaken in past 10 days. So presently 10 excise checkposts have been established at all the border regions, and strict surveillance of movement of liquor, cash and gifts which are generally being used for luring the public is going on. At all the 10 checkposts, special executive magistrates have been stationed, in presence of whom our civilian staff with the support of local police and CAPF are monitoring the movement across the border. Apart from these 10 checkposts, 3 flying squads are working, one in each shift, 24/7. As and when some report of some violation of Model Code of Conduct or seizure is reported, immediately flying squads are reaching to the spot and taking the necessary action. Each flying squad is also being headed by a executive magistrate or a special executive magistrate. To further strengthen our surveillance activities, apart from 3 flying squad, 1 rolling static surveillance team is also in place. That team is moving from one place to another on all the porous points. There are many porous border points. So that rolling static surveillance team is basically keeping a close watch upon a rolling static surveillance. ఏజెన్సీలోని అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ పరిధిలోని రావులపాడు గ్రామానికి చెందిన రాజమ్మ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. ఆమెకు మద్దతుగా నిలిచిన మేనత్త కృష్ణకుమారిని అదే గ్రామానికి చెందిన 4 మహిళలు దాడి చేసి కొట్టడంతో గర్భస్రావం అయింది. దీనిపై పీహెచ్సీకి తీసుకెళ్లగా గర్భస్రావం జరిగిందని అక్కడి వైద్యులు తెలపడంతో బాధితురాలు అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్కు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అడ్డతీగల మండలం ధాన్యపాలెం పంచాయతీ రావులపాడు గ్రామంలో ఒక మహిళకు అన్యాయం జరిగింది. ప్రధానమైన సమస్య ఏంటంటే రాజన్న అన్న అమ్మాయి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా రాజమ్మ అనే అభ్యర్థి దాని కృష్ణమ్మ మేనత్త, రాజమ్మ మేనకోడలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ ఓట్లు వేసారన్న సందర్భంలో అక్కడ
ఆ యొక్క వ్యతిరేకంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి సపోర్ట్ చేస్తున్నామన్న ఉద్దేశంతో కక్ష సాధింపు చర్యతో మరి దాని కృష్ణమ్మని కొట్టడం జరిగింది. అంతేకాకుండా 3 నెలలు గర్భవతి, రక్తస్రావం బ్లీడింగ్ కూడా అవుతూ ఉంది. అంతేకాకుండా మరి నల్ల జీడి పిక్కలు గుడ్డ దగ్గర ఒత్తేసి మానంలో కూడా మరి పోయడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి అన్యాయం, చాలా దారుణం. ఎందుకంటే ఆల్రెడీ అడ్డదీల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా తెలుసు. ఈరోజు రంపచోడవరం ఏఎస్పీ గారి ఆఫీస్కు బాధితురాలు మేమందరం కలిసి మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ అమ్మాయిని చాలా అన్యాయంగా వాళ్ళు కొట్టారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అమ్మాయిని న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా రౌడీ పరిపాలన, రాక్షస పరిపాలన సాగుతూ ఉంది. ఇంతటి అరచకం ఎక్కడ కూడా లేదు. రంపచోడవరం నియోజకవర్గంలో కూడా చాలా దారుణంగా మా సర్పంచ్ క్యాండిడేట్లను బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతూ చాలా దారుణంగా మొన్న పోటీ చేసే ఎలక్షన్లో చేసినటువంటి అభ్యర్థులను కూడా భయపెడుతూ మరి చాలా జరుగుతూ ఉంది. ఇటువంటి అన్యాయాలు ఖచ్చితంగా ఎస్సీఈసీ ఎన్నికల ఆఫీసర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా, ఉన్నత అధికారులు ఇటువంటి అన్యాయాల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ న్యాయం జరిగే వరకు మరి పోరాటం చేస్తాం. మరి ఈ అన్యాయం జరగకుండా పోలీస్ శాఖ వారు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఘనంగా మహిళల దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్గా ఎన్నికైన ఎల్లమెల్లి సతీష్ కుమారి కేక్ కట్ చేసి అక్కడ స్థానిక మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ పాత్ర చాలా విలువైందని, పురుషులతో తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారని, నేటి సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకం కానున్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రంగాల్లో రాణిస్తూ దేశ ఉన్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి సమాజంలో మహిళ పాత్ర అత్యంత కీలకం కానున్న ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రంగాల్లో రాణిస్తూ దేశ ఉన్నతికి పాటుపడుతున్నారు. నాడు ఝాన్సీ లక్ష్మీబాయి నుండి నేటి తరం స్త్రీ విరోచిత గాథలు ఎన్నో చూసాం. ప్రజల మధ్య ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్లో నాకు అవకాశం కల్పించడంతో ప్రజలు నాకు మహిళా సర్పంచ్గా విజయం చేకూర్చారు. గ్రామంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై నేను ప్రభుత్వం ద్వారా వారి సంక్షేమానికి పోరాడుతాను. సర్పంచ్గా పదవి ద్వారా సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ప్రతి మగాడి వెనుక స్త్రీ పాత్ర లేనిదే అతని విజయానికి మనుగడ ఉండదు. అటువంటి స్త్రీని ఒక తల్లిగా, చెల్లిగా, బిడ్డగా భావిస్తారని నా మనవి. అందరికీ ధన్యవాదాలు. రామచంద్రపురం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ విఎస్ఎం కాలేజీలు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయునులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. విఎస్ఎం ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడి చాముండేశ్వరి మాట్లాడుతూ మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనేది వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయునులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏవి చంద్రిక. విఎస్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నా రోల్ వచ్చి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఇంట్లో మనకి ఎన్నో రోల్స్ ఉంటాయి ఒక ఉమెన్ గా, అలాగే కాలేజ్లో ఇన్ని రోల్స్ ఇచ్చారు అంటే ఆ ఉమెన్ మీద ఎంతో బాధ్యత ఉందని అర్థం. సో ఇన్ని రోల్స్ చేస్తున్నాము అంటే
వాళ్ళు చేయగలరు అనే ఉద్దేశంలో మా మీనాక్షి మేడం, అకాడమిక్ డైరెక్టర్ మీనాక్షి మేడం కానీ, లేదంటే డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి సార్, సో వీళ్ళు మా మీద ఉన్న నమ్మకంతో చేయగలరు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ నేను ఈ కాలేజ్లోనే చూశాను. వేరే కాలేజ్లో కూడా నేను ఎక్కడ చూడలేదు. సో నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ కానీ, మేము చేసే వర్క్ ఎలా ఉంటుందని కానీ. సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను కొంతమంది స్టూడెంట్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి స్టూడెంట్స్ తీసుకుని దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటారు. సో దాంట్లో ఎక్కువ శాతం వచ్చి అమ్మాయిలే ఉంటారు. సో వాళ్ళకి ముందిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, బయట సొసైటీలో ఎలా ఉండాలి, ఒక విలేజ్ తీసుకెళ్ళా, ఒక బయట తీసుకెళ్ళా, అక్కడ ఎలా ఉండాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మేడం చెప్పారు దిశ చట్టం, ఆ చట్టం అని. ఎన్ని చట్టాలు వచ్చినా ఎవరో వస్తారు ఎవరో కాపాడుతారని మీరు చూడొద్దు, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీది మీ బోర్డర్ మీరు తీసుకుంటే ఎవరు మీ దగ్గరికి రారు. సో అలాగే మీరు వేరే సిచ్యువేషన్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఉండాలి తప్ప ఎవరో వస్తారో ఎవరో కాపాడతారో అన్న ఇదిలో మాత్రం ఉండకూడదు ఎప్పుడు. సో ఉమెన్ గా ధైర్యం కావాలి, ఆ ప్రొటెక్షన్ మీకు మీరే ఇచ్చుకోవాలి, ఎవరో ఇస్తారని మాత్రం చూడొద్దు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము మార్చి 8 మనం జరుపుకుంటాము, గర్వంగా జరుపుకుంటున్నాము. అది కూడా ఒక హ్యాపీనెస్. ఇప్పటివరకు మన చాముండేశ్వరి వారు చెప్పారు. సో 107 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది ఆమోదం పొందింది కాబట్టి మనకు సగౌరవంగా కూడా హ్యాపీగా జరుపుకోవచ్చు. కానీ జరుపుకునేటప్పుడు ఎందుకు జరుపుకోవాలి అనేది మనకు కూడా తెలియాలి. బీయింగ్ ఏ ఉమెన్ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద సెలబ్రేషన్ బిహైండ్ దట్. సో ఏంటి అంటే, మనము లేడీగా మన రోల్స్ ఎన్ని ఉంటాయి, తల్లిగా, కూతురిగా, చెల్లిగా, అక్కగా, నెక్స్ట్ కోడలిగా, ఇవన్నీ రోల్స్ మనము ప్లే చేసుకుంటూ వస్తూ ఉంటాము. బట్ ఇన్ని రోల్స్ మనం సక్సెస్ఫుల్ గా ప్లే చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఉమెన్ ఏం కోరుకుంటుంది, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ ఏంటి అంటే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇన్ని రోల్స్ ప్లే చేసుకుంటున్నాము అంటే అటువంటి మనం వాళ్ళు ఇష్టపడే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ కూడా లెక్చరర్, మన స్టూడెంట్స్ ఎంతో ఇష్టపడతాం కాబట్టి క్లాస్కి వెళ్ళి వాళ్ళు మన పిల్లల్లో చూసుకొని మన క్లాసులు చెప్పుకుంటూ వస్తాం. హ్యాపీగా క్లాస్ ఎలా వెళ్తాము, వచ్చేటప్పుడు కూడా అంత ఆనందంగా బయటకు వస్తాం. ఎందుకు మన పిల్లలతో. బట్ మనం మీ పిల్లల నుంచి ఏం ఆశిస్తాము, మేము చెప్పిన పాఠాలని, మేము చెప్పిన సూక్తుల్ని వాళ్ళు కొంచెం పాటిస్తారు అని ఒక నమ్మకం ఉంటుందండి. సో అలాంటి వాటిని మీరు కన్సిడర్ చేసి అలాంటి వాటిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంకా మేడం చెప్పినట్టు భ్రూణ హత్యం, ఈ భ్రూణ హత్యను మాత్రం మనం ఖచ్చితంగా రూపుమాపాలండి. లేకపోతే అమ్మాయిల రేషియో అనేది ఇప్పటికి తగ్గిపోతూ వస్తుంది. అమ్మాయిలు చూడండి, అమ్మాయిలు ఈ అమ్మాయిల రేషియో చాలా, అబ్బాయిలు పెరిగిపోతుంది, అమ్మాయిలు తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ముందు నుంచి మనము సెక్స్ రేషియో అనేది మనం చూసుకోవాలి. అసలు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏంటి అనేది ముందు మనం చెప్పి పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి, ఎస్పెషల్లీ మగపిల్లవాడి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్, ఈవెన్ నాకు మగపిల్లవాడు ఉన్నాడండి, బట్ నేను కూడా చెప్పాలి. చెప్పకపోతే వాడు తెలియదు ఎలా ఉండాలి సమాజంలో అనేది. అలాంటివి మెయిన్ ఆ మదర్స్ మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. తీసుకోకపోతే రేపొద్దుట వాళ్ళు వేరే వాళ్ళ చేత ప్రాబ్లం ఫేస్ చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన గవర్నమెంట్ దిశ చట్టం ఈవెన్ చాలా చట్టాలు తీసుకొచ్చిందండి ఆడపిల్లల విషయంలో, నిర్భయ చట్టం. అయినా ఈవెన్ ఇంకా పిల్లలు చిన్న 8 ఏళ్ల పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వినడానికి కూడా మనకు కష్టంగా ఉంటుంది. అయినా సరే ఈ చట్టాలు ఎందుకు అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, పెట్టడం లేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ మారినా అప్పుడు పెట్టేస్తారు, 2-3 నెలల్లో ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ మామూలు. ఇలాంటివి కాకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలండి. ఇంకా ఎక్కడ
ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏ విష్ యు ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నేను బిఎస్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు చాముండేశ్వరి. బిఎస్ఎం కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడి ఫస్ట్ ఇయర్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాము. ఈ కాలేజ్లో 6 years నుంచి వర్క్ చేస్తున్నామండి. ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. దీంట్లో నేను ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామంటే మా యొక్క మీనాక్షి గారు అవనివ్వండి, ఆవిడ డైరెక్టర్ మేడం. నెక్స్ట్ మా అకాడమిక్ డైరెక్టర్ వచ్చి మెర్లా సత్యనారాయణ మూర్తి గారి వల్లే మేము ఇంత బాగా హ్యాపీగా మా ఫ్యామిలీ కానీ మా యొక్క స్టూడెంట్స్ కానీ ఇంత బాగా ఉండడానికి గల కారణం ఈ March 8th అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటాము అంటే 17 దేశాల ఆడవాళ్ళు పడిన కష్టం వల్ల ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది జరుపుకోవడం వాళ్ళ హక్కులు ఇవి అని చెప్పి ఎన్నో ఏళ్ళు పోరాడితే 107 సంవత్సరాలు అయిందంటే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చి, కానీ మనకి మినిస్ట్రేట్ ద్వారా మనకి ఆమోద ముద్ర పడింది మొన్న జరిగింది. సో దీనివల్ల ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఒక రోజే కాదండి, మనకి ప్రతిరోజు గుర్తింపు అనేది రావాలి. నెక్స్ట్ ఆడవాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క బలం, ఇవన్నీ కరేజ్, జీలు ప్రతి రంగంలో ఉన్నాయండి. ఒక బిజినెస్ అవనివ్వండి, ఒక ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఒక టెక్నాలజీ అవనివ్వండి, దేంట్లోనైనా ఆడవాళ్ళు లేకుండా ఏ రంగం ఇప్పుడు లేదు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా ఈ మధ్యన పోల్స్ కూడా ఎక్కేస్తున్నారంట ఆడవాళ్ళు. సో అంటే ఆడవాళ్ళ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, కానీ రోజు రోజుకి ఆడవాళ్ళ పుట్టుక కూడా డిమినిషింగ్ అవుతుందండి. సో ఆడవాళ్ళని యాజ్ ఏ మేము ఎడ్యుకేషన్ బిఎస్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మా కాలేజ్ లో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉన్నది. డిఎన్ఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఏడిది గ్రామంలో ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య సేవలు నిర్వహించడం అభినందనీయమని గ్రామ నూతన సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం పేర్కొన్నారు. మండపేట మండలం ఏడిద డిఎన్ఆర్ ట్రస్ట్ భవన్లో భవన ట్రస్టీ కామన ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఆశీర్వాదం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆశీర్వాదం పాల్గొని మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందివ్వడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. సర్పంచ్ అయ్యాక మొట్టమొదటిసారిగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన సర్పంచ్ని సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలకు చెందిన వైద్యులు విచ్చేసి శిబిరంలో రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాడు మా గ్రామంలో ఏడిది గ్రామంలో డాక్టర్ దాసర్ నారాయణరావు భవన్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వైద్య శిబిరం అనేక సంవత్సరాలుగా మా గ్రామంలో ఎంతోమందికి మేలుకరంగా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంది. మరి దీనికి ట్రస్టీగా ఉన్నటువంటి కామన ప్రభాకర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈ ట్రస్టీ ద్వారా మరి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ఈ వైద్య శిబిరాన్ని మరి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. ఏది ఏమైనా సరే ఈ గ్రామంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాలు, విద్యాపరంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ దాసర్ నారాయణరావు ట్రస్ట్ భవన్ ఏర్పాటు చేస్తూ ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని ఈ ట్రస్ట్ వారిని కోరుకుంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 30 వార్డులకు 60 పోలింగ్ కేంద్రాలు. మండపేటలో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ నేత వేణుగోపాలరాయుడు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి. రామచంద్రపురం పోలీసుల కవాతులో డీఎస్పీ బాలచంద్రారెడ్డి. పేదలకు వరం డిఎన్ఆర్ ట్రస్ట్ వైద్య సేవలు. ఏడిద వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో సర్పంచ్ ఆశీర్వాదం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.
audio jungle.